హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్టీఎస్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు టాప్ 3 వీడియో ఎడిటింగ్ యాప్స్ అయితే చెప్తాను. ఈ వీడియో ఎడిటింగ్ యాప్స్ని ఉపయోగించి మీరు మీ వీడియోస్ని మీరే సొంతంగా ఎడిట్ చేసుకోవచ్చు. దీనికోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి మనకి అలర్ట్ మోషన్ మనకి ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఈ యాప్ని ఉపయోగించి మనం వాట్సాప్ స్టేటస్లు ఉంటాయి కదా, వాట్సాప్ స్టేటస్ని చాలా ఈజీగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ అలర్ట్ మోషన్ యాప్ ఉపయోగించి మనం ఫుల్ స్క్రీన్ స్టేటస్ ఉంటాయి కదా, అవి కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో తెలియకపోతే నేను ముందు ఒక వీడియో చేశాను. దాన్ని అయితే మనకి టాప్ ఐకార్డ్స్లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూడండి, మీకు ఎలా చేసుకోవాలో తెలుస్తుంది చాలా క్లియర్గా. అలాగే ఈ వీడియో ఎడిటింగ్ యాప్ని ఉపయోగించి మన వీడియోస్ని చాలా ప్రొఫెషనల్గా ఎడిట్ చేసుకొని మన ఈ చాలా ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని యాడ్ చేసుకొని అలాగే మన ఫొటోస్ మీద లిరిక్స్ ఉంటాయి కదా, ఏదైనా సాంగ్ లిరిక్స్ని అయితే మనం చాలా ఈజీగా మనమైతే చేసుకోవచ్చు. అలాగే మనకి మంచి మంచి ఎఫెక్ట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు, లిరిక్స్ రాసుకోవచ్చు. మంచిగా మనమైతే ఈ వీడియో ఎడిటింగ్ యాప్లోనైతే చాలా ఈజీగా మనం వాట్సాప్ స్టేటస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి కైన్మాస్టర్ని ఉపయోగించి మనం వీడియోస్ని చాలా హైలైట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అదే మన సినిమాటిక్ స్టైల్లో అయితే మన వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. మన షార్ట్ ఫిల్మ్స్ కూడా మనమైతే ఇందులోని చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. మనకైతే ఇందులోని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, మన వీడియో మీద ఇంకో వీడియోని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందులో ఉన్న మంచి ఫ్యూచర్ ఏంటి అంటే మన వీడియోస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మంచి కలర్ గ్రేడింగ్ అవ్వచ్చు, మన షార్ట్ ఫిల్మ్స్కి టైటిల్స్ అవ్వచ్చు, అలాగే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా మనం ఇందులోనే ఇచ్చుకోవచ్చు. అలాగే ఆల్ ఇన్ వన్ అయితే ఇందులో చేసుకోవచ్చు. మనం వీడియోస్ని హైలైట్గా ఎడిట్ చేసుకోవాలి. ఇదైతే మంచి అప్లికేషన్ అయితే నేను చెప్తాను. ఇదైతే మనకి ఉపయోగించి మనం మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. ఇదైతే యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఈ వీడియో ఎడిటింగ్ యాప్ అయితే ఉంటుంది పక్కా, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్ యాప్లోనే మనం మొబైల్లోనైతే చాలా ఈజీగా మనం వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఈ వీడియో ఎడిటింగ్ యాప్ని ఉపయోగించి మన షార్ట్ ఫిల్మ్స్ కానీ మన వాట్సాప్ స్టేటస్ని కానీ ఎటువంటివైనా ఇంకా అన్ని ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే మంచి మంచి ఆప్షన్స్ అంటే మనం మంచిగా ఇందులోనైతే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి బాగా యూస్ అవుతుంది మనం ఎడిట్ చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్షాట్ అప్లికేషన్ ఉపయోగించి మనం ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే వీడియోస్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి వైట్ కలర్ బార్డర్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ బార్డర్స్ మనం ఇచ్చుకోవచ్చు. అలాగే మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి, మంచి ఎఫెక్ట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి చూడండి, మనకి 90 degreesలో వచ్చి వైట్ కలర్ బార్డర్స్ వస్తున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లోనే, అవి కూడా ఇందులో చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకి ఇందులోనైతే ఫొటోస్కి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్కి మ్యూజిక్ కట్ చేసి మ్యూజిక్ మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మంచిగా మనం ఈ వీడియోని ఇందులోనైతే మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందులోని చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ అన్ని ఉపయోగించి మనం స్టేటస్ని కూడా ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ని ఉపయోగించి మనం చాలా ప్రొఫెషనల్గా అయితే మనం వాట్సాప్ స్టేటస్ని అయితే క్రియేట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ 3 అప్లికేషన్లను ఉపయోగించి మనం మన వీడియోస్ని చాలా ఈజీగా మనమే సొంతంగా ఎడిట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియోని, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.